అసలు సినిమా ఏంది అసలు పరిస్థితి, యానిమల్ సినిమా పరిస్థితి అని చెప్పు. అంటే నువ్వు చూసావు కదా, నీ ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి. అంటే సినిమా నాకు నచ్చింది. అంటే క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది కాబట్టి అలా చేయడం తప్పులేదు అనిపిస్తుంది నాకు. ఓకే, నీకేమనిపిస్తుంది చెప్పు. అంటే క్యారెక్టర్ పరంగా ఓకే. అంటే ఇప్పుడు యానిమల్ అని టైటిల్ పెట్టాడు కాబట్టి క్యారెక్టర్ అలా బిహేవ్ చేయడం ఓకే, కానీ అంటే వైలెన్స్ పరంగా యానిమల్ అనేది ఓకే. వైలెన్స్ పరంగా ఆ టైటిల్ సెట్ అయింది అనిపించింది. కానీ ఇది అదే అమ్మాయిలతో అలా బిహేవ్ చేయడం కానీ, అక్కతో కానీ, అదే వాళ్ళ వైఫ్తో కానీ, ఇవన్నీ నాకు ఏంటంటే ఆ టైటిల్ నాకు నచ్చట్లేదు అనమాట. టైటిల్ నచ్చట్లేదు అంటే యానిమల్ అనేది సెట్ అయింది అంటున్నావు కదా, యానిమల్ అనే టైటిల్ తగ్గట్టుగానే క్యారెక్టర్ ఉంది అంటున్నావు కదా. సో వైలెన్స్ వరకు అయితే ఓకే, కానీ లవ్ పరంగా అమ్మాయిల పరంగా అయితే అది కరెక్ట్ కాదేమో అనిపించింది. వాడి నేచర్ ఏంటంటే బేసిక్గా వాడు ఒక తండ్రి మీద అలానే ఉంటాడు, వాళ్ళ అక్క మీద అలానే ఉంటాడు, ఒక లవ్ చేసే అమ్మాయి మీద అలానే ఉంటాడు, అది పెళ్ళైన వైఫ్ మీద కూడా అలానే ఉంటాడు. బేసిక్గా ఆడ ఏంటంటే క్యారెక్టర్ ఆ ట్రేడ్స్ ఉన్నాయి కదా, క్యారెక్టర్ ఆ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో వాడు ఎవరి మీదైనా ఒకే రకంగా ప్రేమ చూపిస్తాడు. అంటే ఏంటంటే నా ప్రేమ ఇలానే ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చెయ్యాల్సిందే అని. అదే అదే నాకేమంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ మూవీస్ అర్జున్ రెడ్డి ఉంది. అర్జున్ రెడ్డిలో కూడా అర్జున్ రెడ్డి యానిమల్ ఈ రెండు చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, నేను ఒక సపరేటు, అంటే నేను ఎలాగ ఉంటా, అంటే ఏదో చూపిస్తున్నట్టు మీరంతా ఒకటి, నేను అర్థమని చెప్పాను, మీరంతా ఒకటి నేను ఒకటి అన్నట్టుగా క్యారెక్టరైజేషన్ రాస్తున్నాడు అని అనిపించింది నాకు. అంటే అదొక యాటిట్యూడ్కే హై లెవెల్ ఉందన్నమాట. ఓకే, యాటిట్యూడ్కి అమ్మ మొగుల్లా ఉందన్నమాట. అంటే డైరెక్టర్ అట్లా రాస్తున్నాడు. అంటే అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు, కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ మాత్రం నా అంత తోపు లేడు. అంటే ఇప్పుడు న్యాచురల్గా అయితే అలా జరగవాలండి, అంటే అలాంటి క్యారెక్టరైజేషన్స్ జరగవు, కానీ రాయొచ్చు. కానీ ఎందుకు నాకు కొంచెం ఓవర్గా రాస్తున్నాడేమో అనిపించింది నాకైతే. నాకు నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకేమనిపించింది అంటే, అంటే ఒక క్యారెక్టర్ ఒక వర్క్ ఉంటుంది. అంటే మన సినిమాలో మనం బయట జరిగి ఏవి కొన్ని తీసుకుంటాం, కొన్ని నాన్ ఫిక్షన్ ఏదో. సినిమాకి వెళ్ళారికి ఏదైతే హై ఉందో క్యారెక్టర్ ఆ డ్రైవ్ తీసుకొని వెళ్తున్నాం. సపోజ్ మనం ఇప్పుడు పూర్వజన సినిమాలో చూసినా అనుకో, క్యారెక్టర్ వానికి ఏదో అంటే పాస్ట్ ఏదో జరిగి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే వాడు చిన్నప్పటి నుంచి అనాథ అయి ఉంటాడు, వాడికి జరిగిన అన్యాయం వల్ల అలా తయారవుతాడు. అవునవును, వీడు కూడా ఏంటంటే బ్యాక్ స్టోరీలో. బట్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ స్టోరీ చూపించకుండా అర్జున్ రెడ్డిలో నువ్వు అన్నట్టు బ్యాక్ స్టోరీలో చూపిస్తాడు, ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఏంటంటే అలాగనే మనకి ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే దీని బ్యాక్ స్టోరీ ఉంది భయ్య. ఫస్టే బ్యాక్ స్టోరీ ఏంటంటే, నీకు బ్యాక్ స్టోరీ లాగా కళ్ళలాగా చూపించలేడు. స్టార్టింగ్ ఓపెన్ చేయగానే స్కూల్లో ఉంటాడు, నాన్న కోసం బర్త్డే కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే వాళ్ళ నాన్న వాడిని రిసీవ్ చేసుకోడు, బర్త్డే విషయం చెప్పాడు, అదే బ్యాక్ స్టోరీ. ఎందుకంటే మన పాస్ట్లో కానీ చిన్నప్పుడు కానీ ఏదన్నా మనకు పెయిన్ మిగిలిపోయింది. సో ఆ పెయిన్ వల్ల ఏంటంటే వాడు ఒక యానిమల్ లాగా, అంటే వాడి బిహేవియర్ అనేది ఏంటంటే ఇక నాకు నేనే బతకాలి అన్న ఒక థాట్లో వాడు అట్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఆ యానిమల్ క్యారెక్టర్ కూడా అంటే కొంత శాతం కథకు కూడా సెట్ అయింది అనిపించింది. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు ఫ్యామిలీని రక్షించాలి, అవును, అంటే వైలెన్స్ నుండి. సో ఆ క్యారెక్టర్ అనేది లేకపోతే, అంటే అంత వైలెంట్గా లేకపోతే, సో ఆ ఫ్యామిలీని రక్షించలేకపోయేవాడేమో. అది కూడా కరెక్ట్ అవ్వదు. అది అలా అనిపించింది. అయితే ఆ పరంగా అయితే స్టోరీ పరంగా అనిపించింది, కానీ ఈ అమ్మాయిల పరంగా అయితే నాకు నచ్చలే. ఎందుకంటే అమ్మాయిలు అంటే కొంచెం అంటే మరీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మరీ దారుణంగా బాబీ డియోలు అయితే అది బేసిక్గా ఫ్యామిలీ నేచర్ అది ఎదవాలంటారు. బేసిక్గా ఎదవాలంటారు. ఇదేం చదవ అయితే ఇంకోటి క్లైమాక్స్ ఇంకోటి వస్తాడు, వాడు ఇంకా ఏదో. అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నేచర్ అది, ఆ ఫ్యామిలీలో ఉండేది. వాళ్ళ డాడీ ఏంటంటే కొడుకుని సకాలు చూడలే, వీడు ఏంటంటే వీనికి ఆపోజిట్. అంటే వాళ్ళ డాడీ మీద దానికి ప్రేమ ఉంది, ఏమంటారు రాక్షస ప్రేమ అంటారు అది మన తెలుగులో. అది ఏంటంటే లిటరల్గా ఆ క్యారెక్టరైజేషన్ అలా రాస్తున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఏందో, కానీ నీకేమనిపించింది, ఎలా ఉంటుంది అనిపించింది అసలు థాట్ ప్రాసెస్ ఏమన్నా? అంటే నేనైతే మొత్తం వైలెన్సే ఉంటుంది అనుకున్నాను సినిమా. అంటే సినిమా పరంగా అంటే అర్థం కాదు, మళ్ళీ క్యారెక్టర్ అలా ఉంటుంది అనుకుంటున్నాను, లేకపోతే సినిమా మొత్తం అలా ఉంటుంది అనుకుంటున్నాను.
క్యారెక్టర్ ఎలా రాసుకోవచ్చు భయ్ ఎవరైనా సరే, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏంటంటే క్యారెక్టర్ ఎక్కడ తగ్గట్లా. అంటే ఏంటంటే అంటే ఏదో చోట ఫ్యామిలీ పరంగాను ఏదో పరంగాను కొంచెం డౌన్ అవుతారు. ఏ సినిమా ఇప్పుడు పుష్ప సినిమా అని, ఏదైనా సినిమా అని, ఇప్పుడు బాహుబలి 2 అని, రాజమౌళి అని, ఏదో ఒక్క సీన్లో అయినా హీరో డౌన్ అవ్వడం తగ్గడం చూస్తాను. కానీ ఈ సినిమా చూడాలి అసలు ఎక్కడ. అంటే ఇక్కడ నాకు అనిపించింది నువ్వు అన్నట్టు హీరో తగ్గడం అనేది ఎక్కడ చూపించిండు అనిపించింది అంటే లిటరల్గా వాళ్ళ నాన్న అవాయిడ్ చేసేదే వాడు తగ్గినట్టేమో అనిపించింది. అంటే అదే కదా వానికి రైజ్ అవుతుంటుంది, వాడిని దూరం పెడుతుంటాడు. ఈ హీరోయిన్తో వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడిగినప్పుడు పట్టించుకోడు. అదొకటి బర్త్డే విషెస్ దగ్గర కానీ. అండ్ ఇంకా నెక్స్ట్ అలా వీన్ని తిడుతుంటాడు, కానీ వాళ్ళ అక్క వాళ్ళని తిట్టాడు, ఆ అక్క పెళ్లి చేసుకున్న బావ వాళ్ళని తిట్టాడు. వీడు ఎందుకు ఇట్లా అయిండు. ఇంకోటి అక్కడ గన్ తీసుకొని వెళ్తాడు ఆ క్లాస్ రూమ్కి. ఆ సీన్ కూడా ఏంటంటే వీడు అక్క కోసం వెళ్ళిండని చూడాడు, కానీ గన్ తీసుకెళ్ళిందనే పాయింట్ చేస్తాడు. అవునవును. అక్కడ వీడి క్యారెక్టర్ వైజ్ వాడు డౌన్ అవుతుండు, అవనికి అదే పెయిన్. వాళ్ళ బావ క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ అంటే, అరే నీకు డబ్బులు ఉన్నాయి, నీకు కావాలంటే కార్లు కొను, అమ్మాయిలతో తిరిగి ఎంజాయ్ చేయి, వరల్డ్ మొత్తం అని అంటాడు, కానీ నీకు ఎందుకు రా ఇవన్నీ అంటాడు. వీడేంది ఎంపైర్ని టేక్ ఓవర్ చేయాలి, ఎంపైర్లో నేను మెయిన్ ఎస్టాబ్లిషన్ అవ్వాలి, నేను ఫ్యామిలీకి ఏమైనా ఇదే మనకి. అంటే ఇప్పుడు మనకు యాజ్ అ రైటింగ్లో చూడు, క్యారెక్టర్కి ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ కానీ వాంట్ కానీ ఇది ఉంటుంది. అది ఉన్నప్పుడు ఎవరైతే ఆపుతుంటారో అవే స్ట్రగుల్స్ బేసిక్గా మన రైటింగ్ ప్రాసెస్. ఓకే, రైటింగ్ ప్రాసెస్లో అయితే అదే. నువ్వు అన్న పాయింట్ కరెక్టే. అంటే నాన్నపరంగా అంటే నాన్న చూపించే ప్రేమ వల్ల కొంచెం ఎమోషన్ అనేది ఆడియన్స్ కలిగిద్ది. అవును. కానీ నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే ఓకే డౌనింగ్, అది కూడా డౌనింగ్, కానీ ఏంటంటే వాడు క్యారెక్టర్ రాసుకున్నాడు కదా. అంటే ఒక యానిమల్ అనే క్యారెక్టర్ ఈ తీసేసే ఇప్పుడు అంటే వాళ్ళ ఫాదర్ డౌన్ చేస్తున్నాడు, ఫ్యామిలీ డౌన్ చేస్తుంది, ఇవన్నీ తీసే ఒక క్యారెక్టర్ రాసుకున్నాను యానిమల్ అనే క్యారెక్టర్. సో ఆ యానిమల్ అనే క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ వైజ్గా నాకు ఎక్కడ డౌన్ అవుట్ అనిపించట్లా, ఓన్లీ క్యారెక్టర్ వైజ్గా. క్యారెక్టర్ వైజ్ అయితే కాదు. ఇక్కడ ఈ ఎమోషన్ వీని ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ వైజే డౌన్ చేసి అక్కడి నుంచే ఫోర్స్ వస్తుంది, కానీ వేరే సర్కమ్టేషన్ నుంచి డౌన్ అసలు రాదు. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ చూసి యానిమల్లో లక్క సారీ చెప్పను అంటాడు, తర్వాత అలా అని చెప్పని చెప్తాడు. సో నాకు అనిపించింది ఏమనిపించిందంటే హీరో క్యారెక్టర్ యానిమల్ క్యారెక్టర్ అయినా సరే నాన్న చెప్తుంటే వింటున్నాడు, నానంటే ఎంత ప్రేమ అని అనుకున్నా. కానీ ఇంకా ఎక్కడ విండవు అంటే నీకు ఇంకో అటు కూడా నువ్వు వాళ్ళ నాన్న చెప్తే చేసిండు అన్నావు, కానీ వాళ్ళ అక్క కోసం ఎంత డీప్ ఉంటా అన్నీ దానికి ఒక బ్యాక్ వేసింది, ఆ సీన్ వేసింది గన్ సీన్. ఎందుకంటే ఆ గన్ సీన్ ఎందుకు వేసి నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు స్టోరీ అనేది ఫ్యామిలీ రివెంజ్ అబ్బా, చిన్న పాయింట్ రివెంజ్ స్టోరీ. సో ఏంటంటే వీడేం చేస్తాడన్నది మన సింగిల్ సీన్లో చెప్పాలి. అవును. అంటే ఒక ఫ్యామిలీ కోసం ఎంత నిలబడతాడు అన్నది ఆడు అంటే సందీప్ రెడ్డి వంగ గారు చెప్పాలనుకుంటున్నారు. సో ఏంటంటే అక్క కోసం ఎంత నిలబడితే నాన్న కోసం ఇంకెంత నిలబడతాడు. అవును, మెయిన్ అదే అన్నది సింపుల్గా స్టార్టింగ్ సీన్తో చెప్పేశాడు అసలు. అంటే అక్కనే తీసుకెళ్ళి అంటే అక్కనే ఎవరో కాలేజీలో ఏడిపిస్తే గన్ తీసుకెళ్ళి కాల్చాడు, కానీ ఓవర్ అనిపించింది చిన్నపిల్లలు గన్ తీసుకెళ్ళడం. కానీ కొంచెం మన అంటే జనాలందరూ కొంచెం సైక్ ఉంటారు కదా, సో అందుకే నచ్చేసింది ఏమో అనిపించింది. అంటే నాకేమనిపించింది తెలుసా, మన చుట్టుపక్కల ఏది ఉంటే అది పట్టుకొని పోదాం అన్నట్టు, మన పక్క మనకి అన్నే ఉంది బేసిక్గా. ఇప్పుడు కాలేజ్ కాబట్టి అర్జెంట్ రేట్లో బేస్ బ్యాడ్ పోయి కొనుక్కుంటాడు, నేను చుట్టుపక్కల ఏముంది గన్ ఉంది రెడీగా ఉంది, బేస్ బ్యాడ్ పట్టుకుంటే నువ్వే అర్జున్ రెడ్డి అన్నట్టు ఎందుకు వచ్చినా నేను గన్ పెట్టిండు. మళ్ళీ అర్జున్ రెడ్డి సేమ్ సీన్ లిటరల్గా క్లాస్లో కూడా ఆమెను లాక్కెళ్ళేటప్పుడు ఇది ఏందబ్బా తేడా కొడుతుంది అర్జున్ రెడ్డి సీన్ లాగానే అనుకుంటూ చూస్తాను. అంటే బీజిఎం కూడా అలాగే కొడతాడు, అదే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సేమ్ ఉంటుంది, సేమ్ ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఆ టెంపో కరెక్ట్ రిద్దం కానీ టెంపో కానీ సేమ్ వెళ్తుంటుంది. కానీ గన్ అనేది అసలు ఎక్స్పర్ట్. నాకు ఆ సీన్ నచ్చింది భయ్య. అంటే ఒక అక్క కోసం ఎంత చేస్తున్నాడు ఫ్యామిలీ, అంటే అలా నిలబడ్డా ఫ్యామిలీ కోసం. అంటే ఇప్పుడు క్లైమాక్స్లో కూడా రణ్వీర్ కపూర్ ఈ ఫారెన్లో చదువుకున్నప్పుడు ఎక్కడ ఉంటాడో ఏమి అలా తెలియదు అనమాట. వాళ్ళ నాన్న ఏం పట్టించుకోడు, మాట్లాడితే ఆ స్టీలో ఆ కంపెనీ అంటూ ఉంటాడు. సో ఏంటంటే వీడు మాత్రం వాళ్ళ నాన్నలా కాదు. అవును. సో వాళ్ళ నాన్నలా కాకుండా ఒక ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెనక నిలబడే క్యారెక్టర్ అనమాట. సో అంటే ఇది వాళ్ళ నాన్న చెప్పాలనుకుంటున్నాడు, నాన్న నువ్వు మా అమ్మాయి ప్రేమ చూపించలేదు నువ్వు, సో నేను అది నీకు చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అన్నది
నాకు క్లైమాక్స్లో కన్వే చేసి అనిపించింది కానీ మధ్య మధ్యలో ఇంకెక్కడ అనిపించింది. అది ఉండదులే, ఆ? ఆడు ఈయన రాక్షసత్వం అంటే మెయిన్ అదే కదా, అంటే మెయిన్ ఎమోషన్ డ్రైవ్ ఏంటంటే కొడుకు అనేవాడిని నాన్న అనేవాడు సరిగ్గా చూడట్లేదు. అవును, చూడట్లేదు కాబట్టి నాన్న నాకెందుకు నువ్వు ఇక్కడ తప్పు చేసావు, కరెక్ట్ కాదేమో అని కొడుకు తన ప్రేమని వాళ్ళ నాన్న చెప్పాలనుకుంటున్నాడు. అవును. కానీ ఈ మధ్యలో ఎక్కడ నాకు ఆ చిన్న ఒక్క 2-3 సీన్లు, 2 సీన్లు అన్న ఆ కనెక్షన్ తగ్గట్టుగా, అవును, అంటే వాళ్ళ నాన్న కొంచెం అన్న రియలైజ్ అవుతున్నట్టు అన్న ఒక్క సీన్ అన్న, లేదంటే ఏదైనా కొంచెం ఎమోషనల్ సీన్ పడితే బాగుండు అనిపించింది. అది క్లైమాక్స్ అయ్యే లాస్ట్ ఆ సీన్తో ఎండ్ చేసిండు యాక్చువల్గా. అంటే ముందే రాజు క్లైమాక్స్ అయిపోతున్నా. అదే కదా క్లైమాక్స్, అదే సీన్ బేసిక్గా ట్రైలర్లో ఏదైతుందో క్లైమాక్స్ సీన్ అది. అదే ఆల్మోస్ట్ వాడు ఎమోషన్ మొత్తం అక్కడనే అదే అంటున్నారు. నేను మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలి, ఏంట్రా సీన్ క్లైమాక్స్లో ఉంది, నేను ఫస్ట్ అనుకున్నాను అన్నారు. ఏం లేదు, అది అక్కడనే